పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన 'విజయంలో భాగస్వామ్యం' అనే పుస్తకంలో 'నువ్వు' అనే విభాగంలోని మిగతా విషయాలని గురించి తెలుసుకుందాం. అపార్థం, వాస్తవం. ఆమె ఆఫీస్ నుంచి వచ్చేసరికే అతడు ఇంట్లో ఉన్నాడు. రాత్రి 8 అయింది. ఆమె నేరుగా వంటింట్లోకి వెళ్ళబోతుంటే, ఏంటి ఈరోజు ఇంత ఆలస్యమైంది అని అడిగాడతడు. ఆఫీస్లో చచ్చేంత పని ఉంది, విసుగ్గా నీరసంగా కొనసాగించింది. ఆ ఆఫీసరు ఆఖరి నిమిషంలో వెళ్తూ వెళ్తూ ఓ ఫైల్ ఇచ్చి, ఆమె మాటలు ఇంకా పూర్తి కాకుండానే కట్ చేసి, నిన్న ఉద్యోగం మానేయమని ఎప్పుడో చెప్పాను, అంత అవసరం ఏముంది నీకు అన్నాడు. మానేస్తే ఎలా, డబ్బు ఆమె చెప్పబోయింది. ఏ ఫ్యాషన్ డిజైనింగో బ్యూటీ పార్లరో అయితే టైం నీ చేతిలో ఉంటుంది. దానికి బోలెడు పెట్టుబడి కావాలి, బిజినెస్ తెలియాలి. పైగా నేను చేసే ఈ ఆఫీస్లో పని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ఆఫీసర్ ఒక్కడే తెగ పని చెప్తాడు, శాడిస్టు. వాడి మాటలు వినకు. వినకపోతే పని సరిగ్గా చేయలేదని రిపోర్టులు పాడు చేస్తాడు. చ ఈ పని హడావిడిలో పడి అత్తగారి దగ్గరికి వెళ్ళడం మర్చిపోయాను. సాయంత్రం వస్తానని మీ అన్నయ్య గారికి ఫోన్ చేసి చెప్పాను. అమ్మ ఏమీ అనుకోదులే, అర్థం చేసుకుంటుంది. తనకి నువ్వంటే మంచి. ఏమి అర్థం చేసుకుంటుంది? మొన్న మీ చెల్లి కాకినాడ నుంచి వచ్చినప్పుడు ఆవిడతో కలిసి నన్ను ఎన్నెన్ని మాటలంది. ప్రతి చిన్న విషయానికి ఎందుకంత డీప్గా ఆలోచించి బాధపడతావు? వాళ్ళు నీ గురించే మాట్లాడుకున్నారని ఎందుకు అనుకుంటావు? ఒకవేళ అనుకున్నా దాని గురించి నష్టం ఏమీ లేదు. మీకేం మగమహారాజులు, నేను చెప్పేది వినండి. వింటూనే ఉన్నాను. నువ్వే అర్థం చేసుకోవడం లేదు. ఆఫీస్లో పని ఎక్కువ అన్నావు, మానేయమన్నాను. ఆఫీసరు అత్తగారు అన్నావు, పట్టించుకోవద్దు అన్నాను. ఇంకేం అర్థం చేసుకోవాలి? మీకేం ఉద్యోగం మానయ్యి మానయ్యి అంటారు. మొన్న జీతంలో మా తమ్ముడి కాలేజీ ఫీజుకి ఓ 500 పంపుతానంటే మొహం ముడుచుకున్నారు. అవును, వద్దన్నాను. మా చెల్లి కొడుక్కి నేను పంపుతానంటే నువ్వు అలాగే అలిగావుగా. మీకేం ఎన్నైనా చెప్తారు. నేను వంట మొదలు పెట్టాలి అంటూ విసుగ్గా లోపలికి వెళ్ళింది. స్త్రీ మనస్తత్వం తెలుసుకున్నవాడు, వినడం ఎలా అన్న శాస్త్రీయ పరిశోధనా జ్ఞానం ఉన్నవాడు భర్త అయితే పై సంభాషణ ఈ విధంగా కొనసాగుతుంది. ఆఫీసరు ఆఖరి నిమిషంలో వెళ్తూ ఓ ఫైల్ ఇచ్చి పూర్తి చేయమన్నాడు, శాడిస్ట్. ఆఖరి నిమిషంలో ఇచ్చాడా? 5ంటికి ఆఫీస్లో అందరూ వెళ్ళిపోరా? నాలాంటి వాళ్ళు ఉండక తప్పదు. అందరూ వెళ్ళిపోయారు. ఒక్కదాన్నే ఇప్పటి వరకు కూర్చుని పనిచేసి వచ్చాను. అంత పెద్ద ఆఫీస్లో లైట్లు వేసుకొని ఒక్కదాన్నే కూర్చోవాలంటే ఎంత భయం వేసిందో. ఇంత కష్టపడి పనిచేసినా ఏ సానుభూతి ఉండదు. ఏ చిన్న తప్పు వచ్చినా రిపోర్టులు పాడు చేస్తాడు. నిజంగా వాడికి అసలు ఆడాలంటే సానుభూతి లేదు. వాడి పెళ్ళాం చాలా అనాకారి అయి ఉంటుందిలే. మీకెలా తెలుసు? ఊహించాను. నీలాంటి అందమైన క్లర్కు తొందరగా ఇంటికెళ్ళిపోయి మొగుడితో ఎక్కడ సినిమాకి వెళ్ళిపోతుందో అని ఆఖరి నిమిషంలో పని చెప్పాడంటే ఆ సౌఖ్యం వాడికి ఇంట్లో లేదన్నమాట. అందుకే నువ్వన్నట్టు షాడిస్ట్గా తయారై ఉంటాడు. చాలండి, పొగడ్తలకేం తక్కువ ఉండదు. ఇది పొగడ్తేం కాదు. నీ గురించి నీకు ఎక్కువ తెలియదు. ఈ చిన్న క్లర్క్ పని మానేసి ఏ బ్యూటీ పార్లరో ఫ్యాషన్ డిజైనింగో పెట్టుకుంటే టైం నీ చేతిలో ఉంటుంది. ఆలోచించి చూడు. నాకు అంత ధైర్యం లేదు. సరే, నీ ఇష్టం. ఇంటి పని ఆఫీస్ పని ఒక్కదానివే చేసుకోలేకపోతున్నావని సలహా చెప్పాను. పర్వాలేదులేండి, చేసుకోగలను. అయ్యో అన్నట్టు ఈరోజు మీ అమ్మగారిని కలుసుకుంటానని చెప్పాను. పని హడావిడిలో పడి మర్చిపోయాను. నిజమా? అమ్మకి రేపు చెప్పమని అన్నయ్యకి చెప్తాలే. పాపం సాయంత్రమంతా నీకోసం ఎదురు చూసి ఉంటుంది. తనకు నువ్వంటే చాలా ఇష్టం. మీరే అనాలి ఆ మాట. మొన్న కాకినాడ నుంచి మీ చెల్లెలు గారు వచ్చినప్పుడు ఇద్దరూ ఎన్నెన్ని అనుకున్నారో. నీకు భార్గవి కథ తెలుసా? అమ్మది ఆ టైపు. పైకి అలా అంటుంది కానీ మనసులో మిగతా కోడళ్ళందరికంటే నువ్వంటేనే ఇష్టం. మా రెండో అబ్బాయే అందరికన్నా అదృష్టవంతుడు అని అందరికీ చెప్తూ ఉంటుంది. నీతో అన్ని పనులు చేయిస్తున్నానని మొన్న నా తల వాచేట్లు చివాట్లు పెట్టింది. ఇక మా చెల్లి సంగతి అంటావా? తనకి నువ్వంటే ఈర్ష.
చక్కగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నావని, పెళ్ళై ఇన్నేళ్లైనా అందం పోలేదని అసూయ. తన మనస్తత్వాన్ని కాస్త అర్థం చేసుకుని క్షమించేసేయి. మీ ఆఫీసర్లా తను శాడిస్ట్ మాత్రం కాదు. చచా, అంత మాట అనకండి. మీ చెల్లికి వాడికి పోలికేంటి? మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు 500 చీర పెట్టింది. పేదవాళ్ళం ఇంతకన్నా పెట్టలేం వదినా అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. నా మనసు తరుక్కుపోయిందంటే నమ్మండి. మీ తమ్ముడితో పాటు వాళ్ళ అబ్బాయికి ఇంజనీరింగ్ సీటు వచ్చిందటగా. నిన్ను అడిగి ఇద్దరికీ పాకెట్ మనీగా కాస్త డబ్బు పంపుదాము అనుకున్నాను. మళ్ళీ నువ్వేమనుకుంటావో అని ఊరుకున్నాను. అయ్యో, నేను అనేదేముంది, తప్పక పంపండి. చూసావా, అందుకే నువ్వంటే నాకు, మా వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఇదేంటి బాగా అలసిపోయినట్టున్నావు? చూడు ఎలా చెమట పట్టిందో. చాలండి, ఇలా కబుర్లు చెప్తూ కూర్చుంటే ఇక రాత్రికి వంట పూర్తయినట్టే మొహమాటంగా అంది. ఇంతకీ వంట చేయగలవా? అలసటగా ఉంటే బయట నుంచి అవసరం లేదు. ఇప్పుడు బాగానే ఉంది. మీతో 10 నిమిషాలు మాట్లాడానుగా అంటూ లోపలికి వెళ్ళింది. ఆమె మనసు చాలా తేలిగ్గా అనిపించింది. అప్పటి వరకు ఉన్న అలసట ఎవరో చేత్తో తీసేసినట్టు కూడా అనిపించింది. చిత్రం ఏంటంటే అతడికి కూడా అలాగే ఉంది. పై 2 సంభాషణల్లో తేడా ఏంటంటే, రెండో ఉదాహరణలో అతడు వినడం నేర్చుకున్నాడు. ఆమె చెప్పడం ఇంకా పూర్తి కాకుండానే మధ్యలో సలహాలివ్వడం చేయలేదు. ఆమె కష్టాన్ని అర్థం చేసుకుంటున్నాను అన్న ఫీలింగ్ని కలుగజేశాడు. అయితే జాగ్రత్తగా గమనిస్తే మొదటి ఉదాహరణలో భావాల్నే రెండో దాంట్లో కూడా అతడు వెలిబుచ్చాడు. మరేంటి తేడా? రెండో ఉదాహరణలో భర్త లౌక్యంగా పంచదార అద్దినట్లు, కృత్రిమంగా మాట్లాడినట్లు అనిపించిందా? బయటి నుంచి చూసేవారికి అలానే అనిపించవచ్చు. ఒక్కసారి ఆ ఫీలింగ్లోకి తదాత్మ్యత చెంది పాజిటివ్ థింకింగ్తో బతకగలిగితే ఆ విధమైన ఫీలింగ్ చాలా స్వభావ సిద్ధంగానే అనిపిస్తుంది. దానంతట అదే సంభాషణ మృదు మధురం అవుతుంది. అయినా ఇందులో లౌక్యమేముంది? భార్య వైపు నుంచి ఆలోచిస్తే ఆమె రాత్రి వరకు కష్టపడడం, అత్తగారు ఆడపడుచు ఆమె గురించి మాట్లాడుకోవడం, బ్యూటీ పార్లర్ పెట్టడానికి భయం, అన్నీ కరెక్టే. ఆమెకి కావాల్సింది వీటికి పరిష్కారాలు కాదు. కనీసం భర్తన్న వీటిని అర్థం చేసుకుని ప్రేమ, సానుభూతి చూపించడం. చాలామంది పురుషులు ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేక తమ వయస్సుతో, అనుభవంతో, అపారమైన జ్ఞాన సంపదతో అప్పటికప్పుడు సలహాలిచ్చి పారేస్తూ ఉంటారు. సలహాలు ఇవ్వకూడదా అని అనుమానం రావచ్చు. ఇవ్వచ్చు, కానీ స్త్రీ అప్సెట్గా ఉన్నప్పుడు కాదు. ఆమెని మామూలు మూడ్లోకి తీసుకొచ్చి అప్పుడు ఇవ్వాలి అంటారు మానసిక శాస్త్రవేత్తలు. ఇంతకు ముందే చెప్పినట్టు స్త్రీ అప్సెట్ అయినప్పుడు ఒక శ్రోతని, సానుభూతిని, కష్టాన్ని మెచ్చుకునే సంభాషణని ఆశిస్తుందే తప్ప సలహాని కాదు. మ్యాజిక్ బాక్స్ పరిష్కారాన్ని అసలే కాదు. ఈ విధమైన మృదు సంభాషణ ఒకసారి అలవాటైతే ఇక ఆ పరిమళం జీవితాంతం ఉంటుంది. కేవలం భార్యాభర్తల మధ్యే కాదు, ఎవరితో మాట్లాడినా ఆ అలవాటు అలాగే కొనసాగుతుంది. మొహం మీద చిరునవ్వు, అవతలివారి తరపు నుంచి ఆలోచించగలగడం, చిన్న పొగడ్త, అవతలివారి కష్టాన్ని గొప్పతనాన్ని గుర్తించగలగడం, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. వీలైనంత వరకు కొన్ని వాక్యాలు మన సంభాషణలో దొర్లకుండా చూసుకుంటే బాగుంటుంది. నువ్వు ఇంత చిన్న విషయానికి ఎందుకంత వర్రీ అవుతున్నావో నాకు అర్థం కావటం లేదు. అసలు నీతో వాదించడం నాదే బుద్ధి తక్కువ. అవతలి వాళ్ళని అర్థం చేసుకోవడం నీకు చేత కాదు. సరిగ్గా వంట చేయటం ఎంతకాలానికి నేర్చుకుంటావు? నేను కాబట్టి భరిస్తున్నాను. ఇప్పటినుంచన్నా నేర్చుకో. మీ అమ్మా నాన్నలు ఇంత దరిద్రంగా పెంచారని తెలిస్తే అసలు పెళ్ళే చేసుకుని ఉండేవాణ్ణి కాదు. గిన్నెలు కడిగాక వెంటనే తుడవకపోతే ఇలాగే మచ్చలు ఏర్పడతాయి నీ మొహంలా. పని మనిషికి ఓ 10 రూపాయలు ఎక్కువిస్తే ఈ పనంతా క్షణాల్లో చేసి పెడుతుంది. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని నేనెప్పుడో వదిలేశాను. ఇంకో దారి లేక ఇక్కడ పడి ఉన్నాను. మీకు అసలు సెలక్షన్ చేత కాదు. ఇంకొంచెం స్టైల్గా ఉండొచ్చుగా. ఆ రాంబాబుని చూడండి. మీరు చెప్పదలుచుకున్నదేమిటో కాస్త అర్థమయ్యేట్టు చెప్తారా? సరే, మీరు చెప్పినట్టే చేస్తా. చెయ్యక చస్తానా? మీ అమ్మగారికి ఇంత కట్నం డబ్బులు ఇచ్చింది ఇన్ని మాటలు పడడానికా? ఇలా రాసుకుంటూ పోతే ఎన్నైనా రాయొచ్చు. పై అధ్యాయమంతా చదివాక ఒక ముగింపుకి రావచ్చు. 1. ప్రేమ వేరు. 2. అర్థం చేసుకోవడం వేరు.
3. అర్థం చేసుకున్నది మాటల్లో పెట్టటం వేరు. ఎంతో గొప్ప నిజం ఇది. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి అంటే ఎంతో ఇష్టం ఉండి ఉండవచ్చు. కానీ ఆ అమ్మాయిని అర్థం చేసుకోలేకపోయి ఉండి ఉండవచ్చు. ఒక భార్య తన భర్తని ఎంతో బాగా అర్థం చేసుకుని ఉండి ఉండవచ్చు. కానీ ఆ విషయం కరెక్ట్‌గా వెల్లడి చేయలేకపోయి ఉండవచ్చు. లవ్, అండర్‌స్టాండింగ్, కమ్యూనికేషన్ ఈ 3 వేర్వేరు అంశాలు. అదెంత గాఢమైన ప్రేమైనా సరే తన ఇష్టాన్ని సరైన రీతిలో, సరైన భాషలో వెల్లడి చేయకపోతే కష్టం. కేవలం తన తరపునే ఆలోచించడం, ఎప్పుడూ అవతలి వ్యక్తే తనని అర్థం చేసుకోవాలనుకోవడం తప్పు. ఇలాంటి తప్పులు చేస్తే అదెంత గాఢమైన ప్రేమైనా సరే నిలవదు. ఈ క్రింది ఉదాహరణలు చూడండి. ఆమె: నేను చెప్పేది మీరు వినడం లేదు. అతను: వింటున్నాను, మొత్తం మళ్ళీ అక్షరం పొల్లుపోకుండా చెప్పమంటావా? వాస్తవమేంటంటే ఆమె చెప్పేది అతను విన్నాడు. ఇద్దరూ కరెక్టే. మరి ఇందులో అపార్థం ఎక్కడుంది? మనిషి చెప్పింది తిరిగి చెప్పడానికి 5% మెదడుతో వింటే చాలు. అతడు: నువ్వు చెప్పేది అక్షరం పొల్లుపోకుండా చెప్పమంటావా? దానికి 5% శ్రద్ధ చాలు. ఆమె: మీరు వినడం లేదు. నన్ను మీరు అర్థం చేసుకుని సానుభూతి చూపించి సలహా ఇవ్వాలంటే కేవలం 5% వినడం సరిపోదు, 100% వినాలి అని. 2. ఆమె: మీరు నా గురించి పట్టించుకోవడం లేదు. అతను: నీ సమస్య గురించి ఆలోచిస్తూనే ఉన్నాను, ఎలా పరిష్కరించాలా అని. వాస్తవం: ఆమె సమస్య గురించి అతడు ఆలోచించడం. అతడి వైపు: నేను ఆలోచించడం ద్వారా ఆమె సంతృప్తి చెందుతుందని. వాస్తవం: నేను అనుకుంటున్నాను ఆమె సమస్యకి పరిష్కారం ఆమె మారితే తప్ప లేదని నాకు తెలుసు. ఆమె వైపు: నిజానికి నాకు కావాల్సింది పరిష్కారం కాదు, దాన్ని నేనే ఆలోచించుకోగలను. నాకు కావాల్సింది నాతో పాటు అతను ఉత్సాహంగా చర్చలో పాల్గొనడమే. 3. ఆమె: మీరు నా కోరికల్ని ఎప్పుడు పట్టించుకున్నారులెండి. అతడు: అదేంటి, మొన్నేగా నువ్వు అడగగానే సినిమాకి తీసుకెళ్ళాను, పండక్కి చీర కొన్నాను. వాస్తవం: అతడు ఆమె అడగగానే పనులు చేయటం ఆమె కోర్కే. మనసు తెలుసుకుని అడగకుండానే పనులు చేయటం. 4. ఆమె: మీకు అసలు ఫీలింగ్స్ లేవు. అతడు: అవును, నేను రాక్షసున్నే. ఆమె: నా ఉద్దేశ్యం అది కాదు. అతడు: నీ ఉద్దేశ్యం నాకు తెలుసు. వాస్తవం: అతడు వంటింట్లో కూర్చొని ఫీలింగ్స్ గురించి నేను మాట్లాడగలను. చేస్తే రాక్షసుల్లా పనిచేయాలి. డబ్బు, కీర్తి, మంచి వంటిల్లు కావాలంటే పని చేయక తప్పదు. అందుకనే నేను రాక్షసుడిని. ఆమె: పని చేయడం తప్పదు, కానీ మీరు మీ గుహలో కూర్చొని పని చేయడం కన్నా అందులోని సాధక బాధకాలు, ఫీలింగ్స్ నాకు చెప్పి పంచుకోవచ్చుగా. ఈ విధమైన విశ్లేషణలు ఎన్నైనా చేయవచ్చు. 2 వేరువేరు దృక్పథాలతో ఒక వాస్తవాన్ని చూడడం వల్ల వచ్చిన అపార్థం ఇది. ఇదే విధంగా పురుషుడి మాటల్ని స్త్రీ మనసుతో విందాం. అతడు: ఎంత చేసినా నీకు తృప్తే ఉండదు, అసలు నీ మనసే అర్థం కాదు. ఆమె: అర్థం చేసుకుంటేగా. వాస్తవం: ఆమె: మీరు ఎంతో చేస్తున్నారని నాకు తెలుసు, కానీ నాతో ఎంతకాలం గడిపారు, నా మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది ఆలోచించారా? అతడు: నీకు ఒక కోరిక తీరిస్తే ఇంకా 1,24,999 కోరికలు మిగిలుంటాయి. 1,25,000 అంటే హిందీలో 1,25,000 అనుకుంటే. 2వ ఎగ్జాంపుల్. అతడు: నేను బాగానే ఉన్నాను. ఆమె: లేదు, ఏదో ఉంది, చెప్పండి. అతడు: నన్ను విసిగించకు. ఆమె: అడగటమే విసిగించడమా? ఒక సమస్య ఉన్నదనేది వాస్తవం. అయితే దాన్ని అతడే స్వయంగా పరిష్కరించుకోవాలి అనుకుంటున్నాడు. ఆమె ఉద్దేశ్యం వేరు. తనని నమ్మటం లేదని, తన శక్తి మీద అతడికి నమ్మకం లేదని, సమస్య పరిష్కారంలో తనని భాగస్వామిని చేయటం లేదని ఆమె ఉద్దేశ్యం. 3వ ఎగ్జాంపుల్. అతడు: దానికా నువ్వు ఇంత ఆలోచిస్తున్నది? ఆమె: మీకంతా తేలిగ్గానే ఉంటుంది. ఆమె ఉద్దేశ్యం: నేను పూర్తిగా చెప్పకుండానే మీరు అడ్డు తగులుతున్నారు. నిజానికి నేనింకా సమస్యలోకి ప్రవేశించనే లేదు. అతడి ఉద్దేశ్యం: నీకు వీలైనంత త్వరగా సహాయపడదాము అని. ఈ విశ్లేషణలన్నీ ఒక టేబుల్ లాగా పరిశీలిస్తే ఇంకా బాగా ఈ భిన్న దృక్పథం అర్థమవుతుంది. స్త్రీ సాధారణంగా చేసే తప్పు:
సలహా ఇవ్వడం ద్వారా అతన్ని సరిదిద్దాలి అనుకోవడం, సరిదిద్దడం అనేది అతడికి సహాయపడడంలో ఒక భాగమని, అది తన కర్తవ్యమని అనుకోవడం, చేసిన దానికన్నా చెయ్యని దాన్ని గుర్తు చేయడం, చిన్నపిల్లాడిలా భావించి అతడి ప్రవర్తనలో లోపాల్ని ఎత్తి చూపడం, ఇంత పని మీరెలా చేయగలిగారు అనడం ద్వారా తనెంత బాధపడిందో వ్యక్తం చేశాను అనుకోవడం. పురుషుడు అర్థం చేసుకునే తీరు. తన శక్తి మీద నమ్మకం లేకే ఆమె సలహా ఇస్తుంది అనుకోవడం, తనని తనుగా తన ప్రవర్తనతో సహా ఆమె అంగీకరించలేకపోతుంది అన్న భావంతో బాధపడటం, చేసిన దాన్ని గుర్తుపెట్టుకోలేదన్న కోపం, చేసింది తరచూ చెప్పకపోవటం వల్ల ఆమె తనని పొగడటం లేదని దుగ్ధ, ఆమెకు అంత సామర్థ్యం లేదన్న దృఢ అభిప్రాయం, తనంటే ప్రేమ తగ్గిపోవడం వల్లే ఆ మాట అనగలిగింది అని భావించటం. ఇది నాణానికి ఒక వైపు. రెండో వైపు నుంచి కూడా స్త్రీకి అన్ని కారణాలు ఉంటాయి. ముందే చెప్పినట్టు ఇద్దరి అంతరంగాలు, ఆలోచనలు, ఒకరి పట్ల ఒకరి ప్రేమ అంతా కరెక్టే. లోపమంతా కేవలం దృక్పథంలోనే. ఇప్పుడు స్త్రీ వైపు నుంచి ఆలోచిద్దాం. పురుషుడు సాధారణంగా చేసే తప్పు కేవలం తనకి ఉత్సాహం ఉన్న సబ్జెక్టులోనే సంభాషణ జరపడం. ఆమె మాటలే ఆమె బాధకి ప్రతీకలని, ఆ మాటలనే పునాదులుగా చేసుకుని పరిష్కారాలు చెప్పడం. సమస్య అంతా విని పరిష్కారం చెప్పకపోగా అసలు ఆ సమస్య మొదలవడానికి కారణం ఆమె చేతగానితనమే అని చివర్లో ఒక స్వస్తి వాక్యం చెప్పడం. ఆమె వేదనతో తల్లడిల్లిపోతున్నప్పుడు ఓదార్పునివ్వడం పోయి వేదనకి కారణాలు వెతకడం. అంతా విని మౌనంగా ఉండిపోవడం, లేదా నువ్వు చేతులారా చేసుకున్నదేగా అని అనడం. స్త్రీ అర్థం చేసుకునే తీరు. తనకి ఇంట్రెస్ట్ ఉన్న విషయాల్లో ఆసక్తి చూపడం లేదు అన్న బాధ, తన అసలు బాధని అర్థం చేసుకోవడం లేదు అన్న బాధ, తన బాధకి గౌరవం ఇవ్వడం లేదు అన్న దుఃఖం. కావలసింది గత కారణాలు, పరిష్కారాలు కాదని అతడు తెలుసుకోలేకపోవడం. ఇంతకన్నా నరకం మరేముంటుంది అన్న దిగులు. పురుషుడు స్త్రీల దృక్పథాల మధ్య ఎంత తేడా ఉంటుందో చెప్పడానికే పై పట్టికలు. ఇంకొక విషయం చివరగా విశ్లేషించుకొని మరింత విస్తారమైన అంశంలోకి వెళ్దాం. ప్రేమానుబంధాన్ని ఋతువులతో పోల్చవచ్చు. దాంపత్యం ఒక తోట లాంటిది అనుకుంటే జీవితం 6 ఋతువుల వత్సరం లాంటిది. పెళ్లి చూపులు, తొలి ప్రేమ, మధురలోహిలు మొదలైన దశని వసంతకాలంతో పోల్చవచ్చు. జీవితమంతా ఆనందమయమన్న అమాయకత్వపు తొలి దినాలవి. భాగస్వామితో పొరపచ్చాలు రావచ్చేమో అన్న కనీస ఆలోచన కూడా రాదు. అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా భాగస్వామి. అన్ని సుగుణాలు, దయ, కరుణ మూర్తిభవించిన ప్రేమల మిళితమే భాగస్వామిలా తోస్తుంది. ఒక కొత్త రహస్యాన్ని తానొక్కరే కనుక్కున్న భావం. వసుచరిత్రలో కవి వసంతకాలాన్ని వర్ణిస్తాడు. వసంతం రాగానే మంచుగాలులు తొలగిపోతాయి. మలయ మారుతం ప్రారంభమవుతుంది. అప్పుడప్పుడే విచ్చుకుంటున్న తీగెలు ఈ మారుతానికి సన్నగా వణుకుతూ తొలి అనుభవంలో స్త్రీ సిగ్గుతో తన స్తనములు కప్పుకున్నట్లుగా ముకులించుకుపోయే ప్రయత్నం చేస్తాయి. స్త్రీని ప్రసన్నం చేసుకునే పురుషుడిలా ఆ చిరుగాలి తీవెల రకరకాల రహస్య ప్రదేశాల్ని తాకుతూ రెచ్చగొట్టి సిగ్గు నుంచి దూరం చేసే ప్రయత్నంలో మొగ్గల్ని విచ్చుకుని పువ్వుల్ని చేస్తాయట. వసంతకాలం గురించి ఇంతకన్నా గొప్ప వర్ణన నేను చదవలేదు. వివాహ బంధంలో ఇది అత్యంత గొప్ప దశ. తర్వాత వచ్చేది గ్రీష్మం. తాను ఊహించుకున్నంత గొప్ప లక్షణాలు భాగస్వామిలో కనబడక గ్రీష్మ తాపంలా అసంతృప్తి మనసులో ప్రవేశిస్తుంది. నీరు లేక కొన్ని మొక్కలు ఎండిపోతాయి. కొన్ని విడాకులు, కొన్ని నిర్లిప్తతలు ఆ విధంగానే దాంపత్యాన్ని చంపేస్తాయి. గ్రీష్మం అప్పుడే ప్రేమ అనే నీరు పోసి అవగాహన అనే గొడుగు పట్టాలి. మొక్క వాడిపోవడానికి నువ్వంటే నువ్వు కారణం అనుకోకుండా అసలు కారణం వెతకగలిగితే వర్ష ఋతువు వస్తుంది. గ్రీష్మంలో కాపాడుకోవడం వల్ల వర్ష ఋతువులో శోభ వెల్లివిరుస్తుంది. లోటుపాట్లని మెచ్యూరిటీ అధిగమిస్తుంది. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు వర్ణించినట్లుగా వేసవిలో కర్కశుడిగా పేరుపడిన సూర్యుడు మేఘాలకి నీటి ఆవిరినందించి ప్రకృతిని పరవశింపజేస్తాడు. అదే వర్ష ఋతువు.
గ్రీష్మంలో స్త్రీలు కొప్పున మల్లె మొగ్గలు ధరిస్తారు. రాత్రి అవి విచ్చుకున్నప్పుడు వెంట్రుకలను వేరు చేస్తాయి. అయితే కనకాంబరాలలో ఉండే తేనె వాటిని అతికించి ఉంచుతుంది. అదేవిధంగా దంపతులు కేవలం దాంపత్య జీవితం కోసం కాకుండా అనుబంధంతో కలిసి ఉండాలని గ్రీష్మం తర్వాత వచ్చే వర్ష ఋతువు చెప్తుంది. ఆ తర్వాత వచ్చేది హేమంతం. పురుషుడు తన గుహలోకి, స్త్రీ తన నిర్లిప్తపు సమాధిలోకి వెళ్ళిపోయే చలికాలం. ఇద్దరికీ ఒక దుప్పటి చాలన్న వాస్తవం తెలుసుకోవడానికి హేమంతం ఉపయోగపడుతుంది. ఒక సంవత్సరం గడిచింది కాబట్టి రాబోయేది వసంతం అని తెలుస్తుంది. హేమంతంలో ఒంటరితనం కన్నా నరకం ఏముంది? ఆ విధంగా 4 ఋతువులు విజయంలో భాగస్వామ్యానికి 4 దర్పణాలుగా నిలబడతాయి. వివాహం, రిస్క్. వ్యాపారంలో ఆ మాటకి వస్తే జీవితంలోనూ రిస్క్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎవరైతే రిస్క్ తీసుకోలేరో వారు విజయం సాధించలేరు. అయితే వ్యాపారం ఏ విధంగా రిస్కో వివాహం కూడా అటువంటిదే. ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించి అతడితో లేదా ఆమెతో జీవితాంతం గడపడం అనేది రిస్క్ కాక మరేంటి? అయితే ఇటువంటి రిస్క్ తీసుకోకపోతే పరిపూర్ణత లభించదు అనేది అందరికీ తెలిసిన సత్యమే. రిస్క్ అన్న పదం వినగానే అదేదో ఒక ప్రమాదకరమైన విషయంలా చాలామంది భావిస్తారు. అర్థం చేసుకోకపోవడం ద్వారానూ అన్వయించుకోవడంలోనూ దీనిని ఒక దుష్పరిణామంలాగా స్వీకరిస్తారు. అది చాలా తప్పు. రిస్క్ అనేది చాలా ఆనందంతో కూడుకున్నది. ఒకసారి రిస్క్ తీసుకోవడానికి అలవాటు పడ్డ వ్యక్తులు మళ్ళీ మళ్ళీ ఆ థ్రిల్ని అనుభవించకుండా ఉండలేరు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని రకరకాల కోణాలతో విస్తరించినా, రాజకీయవేత్తలు రకరకాల ఎత్తులు వేసినా ఇదంతా రిస్క్లోని థ్రిల్ని అనుభవించడమే. రిస్క్కి, గెలుపుకి ఆ విధంగా అవినాభావ సంబంధం ఉంది. అలాగే వివాహంలో కూడా. నా ఉద్దేశం వేరువేరు వివాహాలు చేసుకుని రిస్క్లోని థ్రిల్ని అనుభవించమని కాదు. కాస్త అపార్థం, కాస్త విషాదం, తిరిగి కలయికలోని ఆనందం. ఇదే జీవితానికి వివాహం ద్వారా పరిపూర్ణతను ఇచ్చే అంశం. ఒక్కోసారి మనం చిన్న రిస్క్ని పెద్ద ప్రమాదం అనుకుంటాం, లేని రిస్క్ని ఉంది అనుకుంటాం. రుద్రవీణ అనే సినిమాలో చిరంజీవి హీరోయిన్ని నీ పేరేంటి అని అడుగుతాడు. ఆ అమ్మాయి పెంటమ్మ అంటుంది. హీరోకి షాక్ తగిలినట్టు అనిపిస్తుంది. జీవితంలో కూడా అంతే. అబ్బాయిలు, అమ్మాయిలు తమ భాగస్వామిని గురించి ఎన్నో కలలు కంటారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి కొన్ని చోట్ల రాజీ పడాల్సి ఉంటుంది. ప్రతి అమ్మాయికి 6 అడుగుల హీరో దొరకకపోవచ్చు. అలాగే ప్రతి అమ్మాయి అపురూప సౌందర్యవతి, సకల కళావల్లభురాలు అయిన అమ్మాయి భాగస్వామి కాకపోవచ్చు. పెంటమ్మ అన్నది అంత షాక్ తినవలసిన పేరేమీ కాదు. ఆ మాటకొస్తే వీణ, నిహారిక లాంటి పేర్లు ఉన్న అమ్మాయిలందరూ అద్భుతమైన సౌందర్య రాసులు. అక్షయ్ కుమార్, అవినాష్ లాంటి పేర్లు ఉన్న అబ్బాయిలందరూ అతిలోక సుందరులు కావాలని రూలేమీ లేదు. తొలి పరిచయపు స్థితిలో అందం ఎక్కువ ప్రాధాన్యం వహించినా ఆ తర్వాత మానసిక సౌందర్యం, కమ్యూనికేషన్ లాంటివన్నీ ఎక్కువ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయి. ఒకసారి ప్రేమ ప్రారంభమైన తర్వాత ఈ బాహ్య సౌందర్యాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకే పరిచయం అయిన కొత్తల్లోనూ, పెళ్లి చూపుల్లోనూ తొలి ఘాత స్థితికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వకూడదు. ఆ స్థితి నుంచి బయటపడి వీలైనంత తార్కికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అందం ముఖ్యమైందే, ఎవరూ కాదు అనలేరు. ఆ మాత్రం తొలి అలజడి, అనురాగం వగైరా లక్షణాలు కలగాలంటే చూసే కళ్ళకి అందంగా తోచాలి. అయితే అది ప్రారంభం మాత్రమే. తొలిచూపులో ప్రాధాన్యం వహించిన అందం కేవలం ఆకర్షణకు మాత్రమే దారితీస్తుంది. దురదృష్టవశాత్తు ఆకర్షణను చాలామంది ప్రేమ అనుకుని మోసపోయి వివాహం చేసుకుని తర్వాత తీరిగ్గా బాధపడుతూ ఉంటారు, లేదా విడిపోయి దేవదాసులవుతూ ఉంటారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో కూడా ఈ రిస్క్ ఉంది. మొదట్లో ఉన్న ప్రేమ తర్వాత తగ్గిపోవడం అన్నదే ఈ రిస్క్. అందం ద్వారా కలిగిన ఆకర్షణ క్రమక్రమంగా ప్రేమగా రూపుదిద్దుకోవచ్చు, అది వేరు సంగతి. అయితే ఇక్కడ ప్రేమగా రూపుదిద్దుకోవడం అన్నది కేవలం కంపానియన్షిప్ల వల్ల మాత్రమే కలుగుతుంది తప్ప
సాయంకాలం పార్కుల్లో కలుసుకోవడంలో మాత్రం నిశ్చయంగా కలగదు. మరి కంపానియన్షిప్ అంటే ఏంటి? ఒకే సమస్యని ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవడం, రాత్రింబవళ్ళు ఒకే కప్పు కింద కలిసి ఉండడం, ఒకరి వ్యక్తిత్వాలు మరొకరు తెలుసుకోవడం, ఒక నిర్ధారితమైన గమ్యం వైపు ఇద్దరూ కలిసి సాగిపోవడం, ఇదంతా ఇదంతా కంపానియన్షిప్గా అభివర్ణించవచ్చు. ప్రేమలోనూ పెళ్లికి ముందు పరిచయంలోనూ ఈ విధమైన స్థితి కలగదు. అందువల్లే అది ఆకర్షణ స్థాయిలో నిలిచిపోతూ ఉంటుంది. మానసిక శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, స్త్రీ పురుషులు ఆకర్షణ స్థాయి నుంచి ప్రేమ స్థాయికి వెళ్ళడానికి 3 రకాలైన అంశాలు దోహదపడతాయి. 1 స్వావగాహన, 2 ఒక సమస్య వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని దానిని అధిగమించడానికి చేసే ప్రయత్నం, 3 రొమాన్స్. స్వావగాహన అంటే విజయానికి 5 మెట్లలో వివరంగా చర్చించడం జరిగింది కాబట్టి దాన్ని గురించిన వివరణ ఇక్కడ ఇవ్వడం లేదు. ఒక చిన్న పట్టిక ద్వారా మనం సరదాగా దీన్ని ఇక్కడ మరికాస్త చర్చిద్దాం. బ్రూస్ బ్లెవిన్ అనే మానసిక శాస్త్రవేత్త ఈ క్విజ్ని తయారు చేశారు. రీడర్స్ డైజెస్ట్ సౌజన్యంతో ఇది ప్రచురితమైంది. ఈ క్రింది ప్రశ్నలకు అవును లేదా కాదు ద్వారా సమాధానం ఇవ్వండి. 1 మీరు ఎప్పుడైనా ఒంటరిగా గడపాల్సి వస్తే అది చాలా అదృష్టంగా భావిస్తారు. 2 మీరు ఒక హోటల్కి వెళ్దాము అనుకున్నారు, మీ స్నేహితులు వేరే రెస్టారెంట్కి వెళ్దామని బలవంతం చేశారు. చివరికి వారి మాటే నెగ్గింది. అక్కడ తిండి ఘోరంగా ఉంది, నేను ఇక్కడికి రావద్దు అని చెప్పానుగా అని మీరు 10 సార్లు అంటారా, నొక్కి వక్కానిస్తారా? 3 10 మందిలో ఉన్నప్పుడు 6 ఒక వాదనని సపోర్ట్ చేస్తున్నారు, మరో 3 తమ తరపున బలహీనంగా వాదించుకుంటున్నారు. కానీ మీకు మాత్రం ఆ 3దే కరెక్ట్ అని అనిపించింది. మీ విఘ్నత, పలుకుబడి, వాదనా పటిమ అన్నీ ఉపయోగించి ఆ 3ని బలపరుస్తారా? ఒకవేళ ఆ గొడవ పెద్దదై 2 పక్షాలుగా విడిపోవాల్సి వస్తే అవతలి వాళ్ళు ఎంత మిత్రులైనా సరే వారిని తిరస్కరించడానికి సిద్ధపడతారా? 4 గత నెల రోజుల్లో ఒక్కసారన్నా ఎందుకొచ్చింది ఈ జీవితం అనుకున్నారా? 5 ఇంట్లో కానీ పనిచేసే చోట కానీ ప్రతి వ్యక్తి కొన్ని పనులు నిర్వహించవలసి వస్తుంది. సాధారణ కుటుంబాల్లో స్త్రీ వంట చేయడం, పురుషుడు డబ్బు సంపాదించడం మొదలైనవి ఉదాహరణలుగా తీసుకుందాం. మీరు సాధారణంగా మీ ఆనందం కోసం ఆ వృత్తం నుంచి బయటపడి అవతలి వారి విధులు కూడా చేసి పెడుతూ ఉంటారా? ఇది మీ హాబీగా భావిస్తున్నారా? 6 ఒక వ్యక్తికి మీతో పరిచయం అయింది, మీలో ఏదో నచ్చి ఆ వ్యక్తి మీ కంపెనీని తరచూ కోరుకుంటున్నారు అనుకుందాం. అదే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం మీకు పరిచయం అయి ఉంటే ఇంతకన్నా ఎక్కువ గాఢంగా మీ కంపెనీని అభిలషించి ఉండేవారు అని మీరు భావిస్తున్నారా? 7 మీకు కొన్ని విషయాలంటే అయిష్టం, కొన్ని కూరలు అస్సలు సహించవు, కొన్ని పనులు ఒకే రకంగా చేయడానికి మీరు అలవాటు పడ్డారు, కొన్ని బలమైన సిద్ధాంతాలపై మీ అభిప్రాయాన్ని నిర్మించుకున్నారు, ఒకే రకమైన జీవిత విధానానికి ఈ రకంగా మీరు అలవాటు పడ్డారు. ఇటువంటి పరిస్థితులలో ఏ విషయంలోనైనా కానీ మీకు ఎవరైనా ఒక సలహా ఇస్తే ఆ సలహాలో ఉన్న మంచి చెడ్డల్ని వెంటనే పరిగణలోకి తీసుకుని ఆలోచించడం మొదలు పెడతారా? వారి వాదనలో ఏదైనా తర్కం ఉందేమోనని ఆలోచించి మీ సిద్ధాంతం మీద, అభిప్రాయాల మీద, తర్కం మీద మీకున్న నమ్మకాన్ని పునరాలోచిస్తారా? 8 దాదాపు 25 సంవత్సరాల తర్వాత మీ క్లాస్మేట్ కనబడడం జరిగింది. మీరు ఊహించని రీతిలో ఆ వ్యక్తి ఉన్నత పదవుల్లో ఉండడమో లేక ఆర్థికంగా చాలా పైకి పోవడమో జరిగింది. ఆ విషయాలన్నీ చెప్తున్నప్పుడు మీరు ఈర్ష్యపడకుండా ఆనందించకపోవచ్చు, అది వేరే సంగతి. మామూలుగా విని వెంటనే మర్చిపోతారా? అతడి విషయం తరచూ గుర్తొస్తుందా? 9 కలుసుకుంటాను అన్న వ్యక్తి సమయానికి రాకపోతే వచ్చి కారణం చెప్పే వరకు చిరాకు పడకుండా ఉండగలరా? ఈ కారణం సహేతుకమైనది కాకపోతే కోపం లేకుండా మామూలుగా మారిపోగలరా? 10 మీ భాగస్వామి చాలా పర్సనల్ విషయంలో తాను కోరకపోయినా ఆ సమస్యను గ్రహించి మీరు సలహా ఇవ్వాలి అనుకుంటున్నారా? 11 మొట్టమొదటిసారి ప్రేమలో పడినప్పుడు లేదా అస్సలు ఎవరిని ప్రేమించకముందు ఏ మనిషైనా జీవితంలో ఒకేసారి ప్రేమిస్తారు. జీవితం మొత్తం మీద
కేవలం ఒకే ఒక వ్యక్తిని ప్రేమిస్తారు అన్న అభిప్రాయం మీకుంది అనుకుందాం. ఆ తర్వాత ఒక వ్యక్తిని వదిలి మరో వ్యక్తిని ప్రేమించవలసి వచ్చినప్పుడు జీవితంలో ఒక సమయంలో ఒకే వ్యక్తిని తప్ప ఇద్దరిని ప్రేమించడం కష్టం అన్న అభిప్రాయానికి మీరు మారడం జరిగింది అనుకుందాం. ఇదంతా జరిగాక మీకు తెలిసిన వారెవరైనా ఒక వ్యక్తి ఒకే సమయంలో ఇద్దరినీ ప్రేమించవచ్చు అని అంటే ఆ అభిప్రాయం కూడా సరైందిగానే తోస్తుందా? 12. మీరు ఇలా కాకుండా ఇంకోలా ఉండి ఉంటే బావుండేది అని ఎప్పుడైనా భావించారా? 13. గత సంవత్సర కాలంలో మీరు ఏదైనా పుస్తకాన్ని మనసు పెట్టి చదివి అందులో అభిప్రాయాలతో ఏకీభవించి మీ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకున్నారా? కొన్ని నిర్ణయాలు తీసుకున్నారా? 14. ప్రస్తుతం జీవితం కన్నా ఏ బాదరబందీ లేకుండా కేర్‌ఫ్రీగా గడిపిన స్కూల్ రోజులు, కాలేజీ రోజులు మీ జీవితంలో అద్భుతమైనవి అని మీరు భావిస్తున్నారా? 15. పై 14 ప్రశ్నలకు మీరు మీ ప్రవర్తనా విధానాన్ని బట్టి కాకుండా ఏదైనా కరెక్ట్‌గా ఉంటుందని భావించారో అటువంటి సమాధానం ఇచ్చారా? పై 15 ప్రశ్నలు నిజాయితీగా పూర్తి చేశారు కదా! ప్రతి బేసి సంఖ్య ప్రశ్నలకు అంటే 1, 3, 5, 7 ఇలా సమాధానం అవును అయితే 2 మార్కులు వేసుకోండి. ప్రతి సరి సంఖ్య 2, 4, 6, 8 ఇలా మీరు సమాధానం కాదు అయితే 2 మార్కులు వేసుకోండి. మానసిక శాస్త్రవేత్త లెక్క ప్రకారం 14 కన్నా ఎక్కువ మార్కులు వస్తే మీరు అప్పుడప్పుడు పెద్ద మనిషి స్వభావం ఉన్నవారు. 14 కన్నా తక్కువ మార్కులు వస్తే మీరు చిన్నపిల్లల కంపెనీలో ఎక్కువ సమయం గడపడం మంచిది. యువకుడి స్థాయి నుంచి పెద్ద మనిషి స్థాయికి పరిణతి చెందే ప్రయత్నం చేయాలో అక్కర్లేదో మీరే నిర్ణయించుకోవాలి. అదే స్వ అవగాహన. పరిణితి చెందడం అంటే గంభీరంగా ఉండడం, తక్కువ నవ్వడం, ముక్తసరిగా సంభాషించడం అన్న అపోహ చాలామందికి ఉంది. పరిణితి అంటే అది కాదు. సమస్య వచ్చినప్పుడు నిబ్బరంగా ఉండగలగడం, అవతలి వారికి ఆనందం ఇచ్చే పద్ధతులు ఖచ్చితంగా తెలుసుకొని ఉండడం, తన ఎమోషన్స్ తన అదుపులో ఉంచుకోవడం మొదలైనవన్నీ పరిణితికి నిదర్శనాలు. దంపతులిద్దరికీ పరిణితి తక్కువ స్థాయిలో ఉంటే చిన్న చిన్న విషయాలకు ఘర్షణ వస్తూ ఉంటుంది. ఉదాహరణకి కొత్త దంపతులు హనీమూన్‌కి ఊటీ వెళ్లారు అనుకుందాం. భార్యకేమో ఊటీలో రకరకాల ప్రదేశాలు చూడాలని ఉంది. భర్తకి రూమ్‌లోనే ఎక్కువ కాలం గడపాలని ఉంది. హనీమూన్ పాడైపోవడానికి ఇంత చిన్న విభేదం చాలు. ఇద్దరి వాదనలు సరైనవే కావచ్చు. భార్య అంటుంది, ఇంత దూరం వచ్చాం, సరదాగా ఈ కొండల్లో తోటల్లో తిరిగితే ఎంత బావుంటుంది అని. ఒకసారి సామీప్యాన్ని ఒకరు ఈ గదిలోనూ కిటికీల ద్వారా కనబడే ప్రకృతిలోనూ అనుభవిద్దాం. గదిలోనే అలసిపోతే ఒకరి పక్కన ఒకరు కూర్చుని పుస్తకాలు చదువుదాం లేదా కబుర్లు చెప్పుకుందాం అంటాడు భర్త. దానికోసం ఇంత దూరం రావడం ఎందుకు? ఆమె వాదన. కొత్త ప్రదేశంలో మరింత సామీప్యత లభిస్తుందని అతని సమాధానం. అమ్మా నాన్నల అత్తామామల వాతావరణంలో కన్నా ఇక్కడ మనిద్దరం ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడానికి వీలు ఎక్కువగా ఉంటుంది. ఊటీ చూడ్డానికే అయితే మళ్ళీ సంవత్సరం రావచ్చు అంటాడు. అందుకని 24 గంటలు గదిలో తలుపులు బిగించుకొని కూర్చోవడం ఏం బావుంటుంది? షాపింగ్, బోట్ రైడింగ్, గుర్రపు స్వారీ ఇవన్నీ అనుభవిద్దామని ఎన్నో కలలు కంటూ ఊటీకి వచ్చాను అని ఆమె బాధపడింది. ఇద్దరి వాదనల్లోనూ ఇద్దరి అభిప్రాయాల్లోనూ తప్పు ఏమీ లేదు. పోతే అతను తనని తాను ఎక్కువగా ప్రేమించుకుంటాడు. తర్వాత స్థానం తన భార్యకి ఇస్తాడు. పుస్తకాన్ని, తన చుట్టూ వాతావరణాన్ని అతను ఎక్కువ ప్రేమిస్తాడు. ఆమె దానికి విరుద్ధంగా అతడితో కలిసి ప్రపంచాన్ని పంచుకోవాలి అనుకుంటుంది. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. హనీమూన్లో మొదలైన ఇటువంటి భేదాభిప్రాయాలు జీవితంలో ఇద్దరినీ చెరోవైపుకు తోసివేయవచ్చు. అందుకే నీకోసం నేను కొంచెం త్యాగం చేస్తాను, నా కోసం నీవు కొంచెం చెయ్యి, నీకు కొంచెం ఆనందం నేనిస్తాను, నాకు కొంచెం నువ్వు ఇవ్వు అన్న మనస్తత్వమే పరిణతి. అంతేగాని ముందే చెప్పినట్లు పరిణతి అంటే గంభీరంగా మాట్లాడడం, తక్కువ మాట్లాడడం కాదు. దంపతులిద్దరిలో ఒకరికి పరిణతి ఉండి మరొకరికి లేకపోతే కొంతకాలానికి మొదటివారు ఓర్పు కోల్పోవచ్చు లేదా నిర్లిప్తంగా మారిపోవచ్చు. ఈ స్థితిలో ఏం చేయాలి అనేది తర్వాత చర్చించుకుందాం.
అయితే ఈ పరిణతి అన్న మాటకి ఒక విశిష్టమైన నిర్వచనం లేదు. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క చర్య పరిణతిలా కనబడుతుంది. అందులో తప్పు లేదు కూడా. 25 ఏళ్ల వయస్సులో 18 ఏళ్ల అమ్మాయితో తన ఒకప్పటి ప్రవర్తన అదే వ్యక్తికి 40 ఏళ్ళు వచ్చాక నవ్వు తెప్పించవచ్చు. అది మందహాసమైతే మధురానుభూతి, చీ అనిపిస్తే పరిణతి లేని చర్య. ఒక చర్య ద్వారా మనం భవిష్యత్తులో సిగ్గుపడాల్సి వస్తే అది పరిణతి లేని చర్యగా భావించవచ్చు. తాము ఆలోచించిన విధానంలో ఇతరులు ఆలోచిస్తేనే అది పరిణతి అనుకోకూడదు. వేర్వేరు ఆలోచన విధానాలు కూడా ఉండవచ్చు. ఒక రాజకుమార్తె సింహం బరిలోకి తన చేతి రుమాలు విసిరేసింది. జనం అంతా చప్పట్లు కొడుతున్నారు. ప్రియుణ్ణి వెళ్ళి బరిలోకి దిగి దాన్ని తీసుకురమ్మంది. ప్రియుడు ఏం చేస్తే పరిణతి? దూకితేనా? దూకకపోతేనా? దూకితే పెళ్లి జరగచ్చు, లేదా చావచ్చు. ఈ క్రింది చార్టుని చూడండి. ఈ చార్ట్ని స్క్రీన్పై అందిస్తున్నాను, గమనించండి. పై చార్టులో 2 చర్యలున్నాయి. అవి ఏ సింహం బరిలోకి దూకడం, బి దూకకపోవడం. దానివల్ల వచ్చే పరిణామాలు 2 ఉన్నాయి. 1 వివాహం కావడం, 2 వివాహం కాకపోవడం. మరొక్కసారి జాగ్రత్తగా గమనించండి. పైన చెప్పిన చర్యలు 2 పరస్పర వ్యతిరేకమైన చర్యలు. పరిణామాలు 2 పరస్పర వ్యతిరేక పరిణామాలు. చూడండి ఎంత చిత్రంగా ఉందో. మొదటి చర్య వల్ల వచ్చే పరిణామాలు, రెండో చర్య వల్ల వచ్చే పరిణామాలు ఒకటే. సింహం బరిలోకి దూకినా దూకకపోయినా వివాహం జరగవచ్చు, లేదా జరగకపోవచ్చు. పై ఉదాహరణలో ఏ 1 మరియు బి 2ల వల్ల వివాహం జరుగుతుంది. ఏ 2 మరియు బి 1ల వల్ల వివాహం జరగదు. ఏ 1 ఏ, ఏ 2 ఏ, బి 2 బిల్లో ఆనందం ఉంది. ఏ 1 బి, ఏ 2 బి, బి 1 బి, బి 2 ఏలో విషాదం ఉంది. కాబట్టి చర్యకి పరిణామానికి సంబంధం లేదు. మన చర్యతో నిమిత్తం లేకుండా పరిణామం ఏర్పడవచ్చు. అప్పుడు మనం దానికి బాధపడకుండా పరిణామాన్ని అందుకనే మనకు అనుగుణంగా మార్చుకోగలగాలి. అదే నిజమైన పరిణతి. అది చెప్పటానికే ఇంత వివరణ. నువ్వు అన్న అంకపు చివరి అంకంలోకి వచ్చాం. అదే వాదన. సింహం బరిలోకి ప్రియురాలు తన చేతి రుమాలు విసిరేస్తే దాని పట్ల ఒక్కొక్క ప్రియుడు ఒక్కొక్క రకంగా తన వాదనలు వినిపిస్తాడు. ప్రతిస్పందనకు సమాధానం చెప్పుకుంటాడు. ఎన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయో చూడండి. 1 ప్రేమ కోసం సింహం బరిలో దూకితే అదే నిజమైన ప్రేమ. మరణించినా పర్లేదు, ప్రేమ కన్నా గొప్పది మరొకటి లేదు. అది మరణాన్ని కోరినా సరే దూకక తప్పదు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించడమే పరిణతి అంటాడు ఒకడు. మరణిస్తా అన్న భయం నెగిటివ్ థింకింగ్. తన కోసం సింహం బరిలోకి తన ప్రియుడు దూకాడు అన్న ఫీలింగ్ ప్రియురాలి ప్రేమని రెట్టింపు చేస్తుంది. అలా గెలిచిన తర్వాత జరిగే వివాహం స్వర్గతుల్యం అవుతుంది. పరిణతి అంటే పాజిటివ్ థింకింగ్ అంటాడు మరొక రోమియో. దూకడం నాకు భయం, అంత రిస్క్ నేను తీసుకోలేను. నా బలహీనతలు నేను తెలుసుకుని అందని దానికి అర్రులు చాచకుండా ఉండడం కన్నా పరిణతి ఉంటుందా అనేది మరొకరి ఉవాచ. ప్రేమ పరీక్ష కోసం అంతమంది జనం ముందు నా జీవితంతో చెలగాటమాడే స్త్రీని ప్రేమించడం కన్నా వేసవిలో నాన్ ఏసీ థియేటర్లో మ్యాట్నీ సినిమా చూడడం బెటరు. అది తెలుసుకోవడమే పరిణతి. ఓ మెటీరియలిస్ట్ వాదన. జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ప్రేమ మత్తులో పడిపోకుండా దూకనుపో అని చెప్పగలగాలి. డిటాచ్మెంట్ పరిణతికి పరాకాష్ట. ఒక వేదాంతి ఆర్గ్యుమెంట్. నేను మరణిస్తే నీకు చాలా చెడ్డ పేరొస్తుంది. ప్రేమికుడిని చంపిన స్త్రీగా ముద్రపడుతుంది. నీ కోసం నేను మరణించగలను, కానీ నీ ప్రేమ నన్ను బతకమంటుంది. నీ ఇష్టం, ఇప్పుడు చెప్పు దూకనా అని అడిగి ఆమెని ఒప్పించి వివాహం ఆడడం వల్ల ఏమాత్రమూ రిస్క్ లేకుండా ఇద్దరికీ లాభం పొందేలా ప్రవర్తించడమే పరిణతి. అన్నింటికన్నా అదే గొప్పదని నమ్మే లౌక్యుడి ఆలోచన సరళి. పైన 6 అభిప్రాయాలున్నాయి. అంటే
నువ్వు ఆ 6 మనస్తత్వాల్లో దేన్నైనా కలిగి ఉండే ఛాన్స్ ఉంది. నాకు అంతే ఛాన్స్ ఉంది. అంటే దాంపత్యంలో 6x6 36 కాంబినేషన్‌లు ఏర్పడతాయి. ఇన్ని విధాల దారులున్నాయి. కాబట్టి ఏది పరిణతి అన్న చర్చ మానేద్దాం. మన సమస్య అది కాదు. ఒక శోభనం రాత్రి ఇద్దరు పరిణతి చెందిన వ్యక్తులు విరుద్ధ అభిప్రాయాలతో పోరాటం ప్రారంభిస్తే అది ఎటు దారి తీస్తుంది అనేది సమస్య. నీ ఆలోచనా విధానాన్ని నేను గౌరవిస్తాను. నీకు నాకు మనకి నష్టం కలగనంత వరకు నన్ను నీవు గౌరవించు. ప్రేమ ద్వారా ఒకరి ఆలోచనని మరొక వైపు తిప్పుకుంటూ దాంపత్యాన్ని కొనసాగిద్దాం అన్న ఆలోచనా విధానమే నిజమైన పరిణతి. దాంపత్యానికి కావాల్సింది అదే, మనిద్దరం. వచ్చే భాగంలో మనిద్దరం అనే విభాగంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.